2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరా పండుగ వేళ బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీన బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగాయి. అసలు ఈ టైంలో బంగారం కొనొచ్చా? ఇంకొన్నాళ్లు వెయిట్ చేస్తే మంచిదా? బంగారం, వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉందా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నాగేంద్ర సాయి గారు. నమస్కారం అండి. బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో పాటే వెండి రేట్ కూడా పెరుగుతోంది. దీనికి మెయిన్ కారణాలేంటి? గతంలో ఎప్పుడూ లేనంత అనూహ్యమైన మార్పులు, ఇంత గ్రోత్ చూస్తున్నాం. ఒకటి ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఒకసారి మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో ఆయన వచ్చిన తర్వాత అనేక టారిఫ్స్ తీసుకుని వచ్చారు. అండ్ దీంతో అక్కడ వడ్డీ రేట్లు తగ్గించాలని చెప్పి అక్కడ ఫెడరల్ రిజర్వ్ మీద ఒత్తిడి చేస్తున్నప్పటికీ అక్కడ ఫెడరల్ రిజర్వ్ మాత్రం వడ్డీ రేట్లు ఏమాత్రం తగ్గించడానికి సుముఖంగా లేదు. అండ్ అక్కడ వస్తున్న జాబ్స్ డేటా కానీ, లేదంటే ఇన్ఫ్లేషన్ డేటా కానీ, గ్రోత్ డేటా కానీ ఏది చూసుకున్నా కూడా అంత గొప్పగా లేదు. దీనితో యుఎస్ స్పెండింగ్ చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోవడం కూడా ఓవరాల్ గా డాలర్ వీక్ అవడానికి, యుఎస్ ఎకానమీ వీక్ అవడానికి మరొక మేజర్ ఫ్యాక్టర్ గా ఉంది. సో ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అనిశ్చితిగా ఉంటాయో అప్పుడు మేజర్ గా గోల్డ్ పెరుగుతుంది. ఎప్పుడైనా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్ లో, ఒకటి ఏదో ఒక కంట్రీలో, ప్రధానమైన కంట్రీస్ లో యుద్ధం జరుగుతున్నప్పుడు, రెండు ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలంగా ఉన్నప్పుడు బంగారాన్ని ఫస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆర్థికవేత్తలు కానివ్వండి, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పెద్ద పెద్ద బ్యాంకులు కూడా గోల్డ్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ అనిశ్చితి బాగా ఉన్న ఈ తరుణంలో గోల్డ్ ఒకటే మేజర్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. గోల్డ్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే రిస్క్ బాగా తగ్గించుకోవచ్చు, రిస్క్ బాగా తగ్గుతుందనే ఏకైక ఉద్దేశంతో గోల్డ్ బాగా పెరుగుతుంది. కొద్ది కాలం క్రితం వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర దాదాపు $2,600, $2,700 ఉన్నది. ఇప్పుడు ఏకంగా $3,900 దాకా వెళ్తుంది అంటే కూడా దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అంతగా గోల్డ్ బాగా పెరుగుతుంది. ఒకటి చైనా కానివ్వండి, ఈవెన్ మనం కూడా గోల్డ్ ను బాగా రిజర్వ్ కరెన్సీగా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అమెరికా దగ్గర $1 ట్రిలియన్ దాకా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా 85 లక్షల నుంచి 90 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం నిల్వలు ప్రస్తుతం యుఎస్ దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా గోల్డ్ ను బాగా హెడ్ చేసుకోవడానికి, గోల్డ్ ను తమ రిజర్వ్స్ లో పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైం లో. ఇక సిల్వర్ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా లాస్ట్ ఒక 1 year లోనే సిల్వర్ దాదాపు 45-50% దాకా పెరగడం చూస్తున్నాం. సిల్వర్ కి ఏంటంటే, సిల్వర్ కి ఇండస్ట్రియల్ డిమాండ్, గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గోల్డ్ కి ఇలా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు ఆ డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా గోల్డ్ పెరుగుతుంది. కాకపోతే సిల్వర్ విషయానికి వచ్చినట్టయితే సిల్వర్ కి ఇంటర్నేషనల్ డిమాండ్ బాగా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో కానీ, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ, ఆర్ఎల్స్ సోలార్ ప్యానల్స్ తయారీలో కానీ, వీటన్నిటిలో కూడా సిల్వర్ బాగా వినియోగిస్తున్నారు. సో దానివల్ల సిల్వర్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది. ఇది కూడా ఔన్స్ సిల్వర్ ధర దాదాపు $40 ఉన్నది. ఇప్పుడు $46-47 దాకా వెళ్ళడం చూస్తున్నాము. గత 5 సంవత్సరాల చరిత్ర చూసుకున్నట్టయితే ఏ సంవత్సరం కూడా సిల్వర్ 19 నుంచి 20% తక్కువగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. లాస్ట్ 6 months లో కూడా దాదాపు 55-60% దాకా సిల్వర్ మనకి ఇది ఇవ్వడం చూస్తున్నాం, రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాం. ఈవెన్ గోల్డ్ కూడా అదే స్థాయిలో రిటర్న్స్ ఇస్తుంది. అయితే గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇలాంటి ఇంతటి సడన్ స్పర్ట్ అనేది మనం గోల్డ్ అండ్ సిల్వర్ లో చూస్తున్నాం. గత చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నాగేంద్ర గారు, ఇప్పుడు 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములు చూసినప్పుడు 1,20,000 రూపాయలు ఉంది. మళ్ళీ జిఎస్టి 3% వేస్తున్నారు. అలాగే మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవి కలిపితే ఒక తులం బంగారం 1,25,000 వరకు అవుతోంది. ఇంకొక వైపు చూసినప్పుడు కేజీ వెండి 1,51,000 రూపాయలుగా ఉంది. ఈ స్థాయిలో బంగారం రేట్లు పెరుగుతూ ఉంటే అసలు కస్టమర్ ఏమైపోవాలి? కొనాలంటారా వద్దంటారా ఈ టైంలో బంగారం, వెండి? ఇప్పుడు గోల్డ్, ప్యూర్ గోల్డ్ దాదాపు 1,20,000 ఉందనుకోండి, అంటే ఒక $1,000 అటు ఇటు చేంజెస్ ఉండొచ్చు. అదే 22 క్యారెట్ విషయానికి వచ్చినట్టయితే కొద్దిగా దానికంటే తక్కువ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు మనం గోల్డ్ ని ఒకటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటున్నామా, లేదంటే మన కన్సంప్షన్ కోసం, అంటే మన ఒంటి మీద ధరించడానికి తీసుకుంటున్నామా అనేది ఆలోచించాలి. బట్ మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ ఏంటంటే గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ గా తీసుకుంటారు కానీ, బట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా పరిగణించరు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మీరు అన్నారు,
గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, జ్యువెలరీ ఒకటి, దాని మీద మనకి అట్లీస్ట్ 15% నుంచి 25% వరకు, అంటే మనం తీసుకునే వస్తువుని బట్టి 15 నుంచి 25% వరకు వెయ్యి అంటాం, అంటే వాల్యూ అడిషన్. దానిలో తరుగు ఉంటుంది, కూలీ ఉంటుంది, వేస్టేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా అందులో మిక్సప్ అయి ఉంటాయి. అంటే ఒక 100 రూపాయలు గోల్డ్ తీసుకుంటే ఒక 20-25 రూపాయల వరకు వెయ్యే వేస్టేజ్ కానీ వాల్యూ అడిషన్ కానీ అంటాం. అంటే 125 రూపాయలు మనం 100 రూపాయల వస్తువుకి 125 రూపాయలు ముందే ఇచ్చుకుంటున్నాం. రేపు పొద్దున గోల్డ్ ఈ 125 రూపాయలు మించి పైన ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మాత్రమే మనకు రిటర్న్స్ వస్తాయని చెప్పి అనుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకుంటున్నప్పుడు దీని తోడు మళ్ళీ 3% మేర జిఎస్టీ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఫిజికల్ గోల్డ్ మాత్రం కొనకూడదండి. ఏదో బార్స్ రూపంలో కానీ, లేదంటే కాయిన్స్ రూపంలో కానీ, లేదా డిజిటల్ గోల్డ్ అంటున్నాం. ఈ మధ్యకాలంలో పేటిఎం అనుకోవచ్చు, టాటా డిజిటల్ గోల్డ్ అనుకోవచ్చు, అలా రకరకాల సంస్థలన్నీ కూడా డిజిటల్ రూపంలో మనం గోల్డ్ కొనుగోలు చేసే వెసులుబాటు కనిపిస్తుంది. అంటే మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉండివ్వండి, 2000 ఉండివ్వండి, 5000 ఉండివ్వండి, ఎంతైనా సరే మీరు అందులో పెట్టుబడి పెడితే అంత మినిస్క్యూల్ బంగారం ఎంత వస్తుందో అది మీ అకౌంట్ లో ఉంటుంది. రేపొద్దున మీరు విక్రయించాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఆ డిజిటల్ గోల్డ్ విక్రయించినప్పుడు మీకు ఈ తరుగు, కూలీ, వేస్టేజ్, మజూరి ఇలాంటివన్నీ అందులో ఉండవు. కాబట్టి ఒకవేళ మీరు గోల్డ్ దేని పర్పస్ కోసం కొంటున్నారు, అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా లేదా ఫిజికల్ అవసరాల కోసం చూస్తున్నారా అనేది మీకు క్లారిటీ ఫస్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఆ క్లారిటీ మీకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ లేదా డిజిటల్ గోల్డ్ వైపు కానీ వెళ్ళినట్టయితేనే మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గా పరిగణించినప్పుడు దానివల్ల మీకు లాభాలు ఉంటాయి. కానీ ఇంత ధరల్లో, అంటే ఇంత బాగా ధరలు పెరిగిన తర్వాత ఇంత ఎలివేటెడ్ ప్రైజెస్ లో గోల్డ్ లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ రివార్డ్ రేషియో పరంగా ఒకసారి ఆలోచించుకున్నట్టయితే రిస్క్ బాగా ఉంటుంది, రివార్డ్ కొద్దిగా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ ఇంత బాగా పెరిగిన తర్వాత ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 10% దాకా గోల్డ్ లో కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక 10 నుంచి 15,000 దాకా మాక్సిమం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకప్పటిలాగా మళ్ళీ 85,000కి 90,000కి ఇమ్మీడియట్ గా రావడం అయితే గోల్డ్ చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది గోల్డ్ ని, సిల్వర్ ని తమ రిజర్వ్ లో పెట్టుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా కూడా పరిగణిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ ని, సిల్వర్ ని రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ల కాలం పాటు మన పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ టూల్ గా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదండి. తులం బంగారం ధర 2 లక్షలకు కూడా చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మీదట ఫ్యూచర్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ పెరిగే అవకాశమే ఉంటుందా, తగ్గే ఛాన్స్ లేదా? మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడున్న ఎప్పుడైనా సరే గోల్డ్ కి, సిల్వర్ కి ఏంటంటే అనేక ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ దీని మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏకైక కరెన్సీగా డాలర్ ని చూస్తాం, రిజర్వ్ కరెన్సీగా. నెక్స్ట్ మనం బంగారాన్ని మాత్రమే చూస్తాం, తర్వాత సిల్వర్ ని చూస్తాం. అందువల్ల గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది కాలం పాటు ఇన్వెస్ట్మెంట్ మనం కొనసాగించేయాలి. ఇక్కడ నుంచి రాబోయే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ మరింతగా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మనకి. ఎందుకంటే గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి డబ్బులు మనం మరి కొద్ది కాలం పాటు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే, 5 నుంచి 10 ఏళ్ల పాటు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే గోల్డ్ రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఫిజికల్ గోల్డ్ లో కానీ, ఆర్ఎల్స్ ఈటీఎఫ్ రూపంలో కానీ, ఆర్ఎల్స్ డిజిటల్ గోల్డ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. గోల్డ్ ని, సిల్వర్ లో కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు జిమ్ రోజర్స్ లాంటి వాళ్ళు, మోర్గాన్ స్టాన్లీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాదాపు $4,000 దాకా గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ఉంది. ఇది $6,000 దాకా వెళ్లే అవకాశం ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 50% దాకా పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ లెక్కన ఇక్కడ నుంచి 1,10,000 ఉన్నది 1,60,000 దాకా వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా హయ్యర్ టార్గెట్స్ మనకి ఇస్తున్నారు. అండ్ సిల్వర్ కూడా దాదాపు రాబోయే 5 ఏళ్ల కాలంలో 3 లక్షల రూపాయల దాకా సిల్వర్ వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నది కూడా మెజారిటీ ఆఫ్ ది జనాలు మాట్లాడుతున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో మనం గోల్డ్ లో కానీ, సిల్వర్ లో కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ ని ఖచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు కనీసం 10%, అంటే 100 రూపాయలు కనీసం 10 రూపాయల వరకు మీరు గోల్డ్ లో కానీ, సిల్వర్ లో కానీ, ఈటీఎఫ్స్ రూపంలో కానీ, డిజిటల్ లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదా, భవిష్యత్తులో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ పెరుగుతాయే కానీ తగ్గే ఛాన్స్ లేదని అనలిస్టులు చెప్తూ ఉన్నారు. అలాగే మీరు బంగారం మీద, వెండి మీద పెట్టుబడి పెట్టడం కూడా ఎంతో మంచిది అని చెప్తున్నారు. అయితే దీన్ని ఎలా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏ రూపంలో చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సాయి గారు.